సండే రోజు మా ఇంట్లో మేమేం చేస్తాము, టిఫిన్ ముందు ఏం చేస్తాము, అలాగే లంచ్ ఏం చేసుకుంటాం రొటీన్‌గా అనేది నేను ఈ వీడియోలో పెట్టేసాను. చూసేయండి. ఓకేనా? ఈరోజు మన ఛానల్‌లో వీడియో ఏంటంటే నేను ఈరోజు సండే అండి. సండే రోజు రొటీన్‌గా మేమేం చేసుకుంటాము, మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు స్పెషల్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. చూసేద్దామా మరి? అయితే ఇప్పుడు నేను ఫస్ట్ డైలీ మేము మార్నింగ్ లెగిసిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీ తాగుతూ ఉంటామండి. అది ఎక్కువగా అలవాటు చేసుకున్నాము. సో ఇప్పుడు గ్రీన్ టీ చేస్తున్నాను నేను ఫస్ట్. అది చూసేద్దాం. ఓకేనా? మళ్ళీ వేరే ఐటమ్ ఏమైనా ఇందులో వండామా అనుకోండి, పాలు కానీ టీ కానీ అలా పెట్టేసామనుకోండి, అవి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట, పాడైపోతూ ఉంటాయి. అందుకని సపరేట్గా నేను గ్రీన్ టీ కోసం ఒక బౌల్ పెట్టేసుకుంటాను. ఇందులో టిప్స్ ఉంటాయి అన్నమాట. అవి కాకుండా నేను పౌడర్ లాగా తెచ్చుకుంటాను. నేను మంత్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మొన్ననే తెచ్చుకున్నాను, ఇంకా బౌల్లో పెట్టలేదు. ఇలా స్టిప్స్ గ్లాసెస్ ఉంటుంది కదా, అందులో స్టోర్ చేసుకుంటాను అనమాట. చూడండి, 2 కప్పులకి సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం మరిగే కొద్దీ గ్రీన్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇది నాకు 2-3 మంత్స్ వస్తుందండి. 2 కప్సే, డైలీ 2 కప్సే తాగుతుంటాను. 2-3 మంత్స్ వస్తుంటుంది అనమాట. సో నేను చూడండి సగం కప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను, సగం టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను 2 కప్పులకు అనమాట. నెక్స్ట్ ఇది పెట్టేశాను కదా. మా పిల్లలు ఈరోజు సండే కాబట్టి సండే రోజు వాళ్ళకి మసాలా ఓట్స్ కానీ లేదంటే మ్యాగీ కానీ పెడుతూ ఉంటాను అనమాట. సో ఎక్కువగా అందరు చేసినట్టుగా నేను చెయ్యనండి, ఎందుకంటే పిల్లలకి అందులో ముక్కలు కానీ అవి కానీ ఏదైనా ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు. నార్మల్గానే వాటర్లో బాయిల్ చేసేసుకుంటాను. చూడండి, గ్రీన్ టీ ఉడికిపోతుంది కాబట్టి ఇంతసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 5 minutesలో అయిపోతుంది కాబట్టి నేను కప్స్ తీసుకొచ్చుకున్నాను. నేను గ్రీన్ టీ తాగడానికి ఈ కప్పు తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇందులో తాగితే కొంచెం థిక్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇందులోకి ఇప్పుడు ఫస్ట్ నేను ఇది ఉడుకుతుంది కాబట్టి లెమన్ ఉంటుంది కదా, దీంట్లో ఒక చెక్క, దీంట్లో ఒక చెక్క, అంటే ఒక కప్పుకి ఒక చెక్క సరిపోతుంది. లెమన్ టీ కాదు, గ్రీన్ టీ పెడదాం. ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేశాను అనమాట. ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క చెక్క సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దానిలోకి ఈ స్పూన్తో 1 స్పూన్ హనీ. ఈ హనీ మీకు తెలిసిందే కదా, మేము ప్యూర్ హనీ వాడుతూ ఉంటాం అనమాట. మా సార్ వాళ్ళ కంపెనీలో అని తీసుకొస్తారని చెప్పాను కదా, అక్కడి నుంచే తీసుకొస్తాము. 1 మంత్కి సరిపోతుందండి మాకు, చాలా ప్యూర్గా ఉంటుంది. ఒక కప్పుకి 1 స్పూన్ సరిపోతుంది. ఒకవేళ ఒక కప్పుకి 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఒకవేళ తాగబుత్తి కానోళ్ళు అయితే 2 యాడ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. నేనైతే 1.5 అట్లా యాడ్ చేస్తాను, ఎందుకంటే గ్రీన్ టీ కొంచెం తాగడానికి కష్టంగా ఉంటుంది కదా, ఆయన కూడా ఇష్టంగా తాగడం అలవాటు చేసుకోవాలంటే, అందుకే రోజు తాగుతున్నాం. మేము ఇంతకుముందు మీకు తెలుసు కదా, లెమన్ వాటర్ తాగుతూ ఉంటాము, లెమన్ హనీ కలుపుకొని హీట్ వాటర్ తాగుతూ ఉంటాము మార్నింగ్. దానికి బదులు ఇలా గ్రీన్ టీ తాగడం కొంచెం బెటరే అని అది స్టార్ట్ చేసాం అనమాట. ఈ ఇయర్ ఇప్పుడు 6 months అవుతుంది మేము స్టార్ట్ చేసి. ఇంతకు ముందు అయితే హీట్ వాటర్ తాగైనా పర్లేదండి. ఇది ఉడికిపోయింది అనమాట మ్యాగీ చేస్తున్నాను. ఈ మ్యాగీ ఉంటుందిగా, నేను ఇలా ఫ్రెష్ చేసేస్తాను అనమాట, ఎందుకంటే పిల్లలు పెద్దగా తినలేరు, మా పిల్లలు అయితే తినలేరు, అందుకని అలాగా. ఇప్పుడు దీన్ని ఉడుకుతుంది కదా వాటర్, అందులో యాడ్ చేసేస్తున్నాను. మీరు చెప్పొచ్చు అందులో ఆనియన్స్, టమాటాలు, క్యారెట్, క్యాప్సికమ్ వేయచ్చు కదా, బాగుంటుంది, బట్ మా పిల్లలు తినరండి, నేను అలా అలవాటు చేయలేదు, అందుకని నేను ఇలా ప్లెయిన్గానే చేసేస్తాను అనమాట. వాళ్ళకి ఇలాగే ఇష్టం. ఆ ముక్కలు యాడ్ చేసినా కూడా తీసి పడేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు తినను మ్యాగీ, నాకు నచ్చదు. మా సార్ తింటారు, కానీ ఇలాగే తింటారు ఆయన కూడా. సో అది ఉడుకుతుంది కదా, అది ఉడకలోపు మనం గ్రీన్ టీ యాడ్ చేసేసుకుందాము. నేను గ్రీన్ టీ కోసం జల్లెడ కూడా నేను సపరేట్గానే పెట్టేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం స్మెల్ రావడం కానీ లేదంటే టేస్ట్ చేంజ్ అయిపోవడం టీలోకి,
కనిపిస్తుందని చెప్పేసి నేను దీనికి కూడా సపరేట్గా పెట్టేస్తాను. ఈ జల్లెడ ఓన్లీ గ్రీన్ టీ వడపోసుకోవడానికి మాత్రం. అయిపోయింది కదా, ఉడికిపోయింది కాబట్టి ఇందులో పోసేసుకుంటున్నాను. ఇది తెలుసా మీకు, ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి లేదంటే అవి పెట్టుకోవడానికి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్పూన్ పెట్టుకోవచ్చు, సైడ్కి ఇలాగా ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, బాగుంది. అంటే వేడివేడిగా పైన తీసేసి ఇలా పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ స్పూన్స్ కింద పెట్టకుండా ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంది కదా. మరి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. చూడండి, నాకు మా సార్కి అనమాట. అది ఉడికేలోపు ఇది మేము తాగేస్తాం, ఓకేనా. చూడండి ఉడికిపోయింది కదా, ఇందులోకి మసాలా యాడ్ చేసేస్తున్నాను. ఇది చాలా ఈజీ అని మాత్రం నేను చేయట్లేదు, వాళ్ళకి ఇష్టం ఉండదు ముక్కలు వేయడం, అందుకని అలాగా చూడండి వేయాలన్నమాట. చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసేసిన తర్వాత కొంచెం ఒక 5 minutes తర్వాత కొంచెం ఇలా బౌల్లో పెట్టేస్తాను, ఒక ప్లేట్లో. ఇద్దరు తినేస్తారనమాట. ఇద్దరికి 2 స్పూన్లు ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు. ఒక్కొక్కసారి నేనే తినిపించేస్తాను అనమాట, ఎందుకంటే గొడవలు పడుతూ ఉంటారు. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఆడుకోండి. తీసుకో. ఇప్పుడు ఇదే గ్రీన్ టీ చేసేస్తాము. మార్నింగ్ 7 కట్లా తాగేస్తాము రోజైతే. ఈ రోజు కొంచెం లేటుగా లెగుస్తాం, సండే రోజు అనమాట. మ్యాట్ పెట్టండి తల్లి. అనమ్మా అది తీసేసి మ్యాట్ పెట్టు, తీసుకొస్తా. వాళ్ళకి ఆకలేస్తుంది, మీరే తినేయండి కానీ అది తీసి మ్యాట్ పెట్టు. మేము తాగేసాం కదా, వాళ్ళకి 9 అయిపోయింది, ఆకలిస్తుంది వాళ్ళకి. సో మ్యాగీ చల్లగైపోయి ఉంటుంది, వాళ్ళకి పెట్టేస్తాను. ఇగో రండి, చల్లగైంది రండి. అది తర్వాత ఒకసారి చూడండి ఇలా అన్నమాట. ఇలాగ ప్లెయిన్ గానే పెట్టేస్తాను వాళ్ళకి. చెప్పాను కదా, ముక్కలు ఉంటే ముక్కలు అన్ని తీసి పడేస్తూ ఉంటారు. ఇలాగే అలవాటు చేస్తాను కాబట్టి ఇలాగే తింటారు. ఈ చల్లగైతే ఇద్దరు తినేస్తారు. మా హని తల్లి అది తింటూ గుడ్డోడు కూడా తినిపించేస్తారు అనమాట. ఇప్పుడు మేము గ్రీన్ టీ తాగేసాం కదా, ఒక 1/2 hour తర్వాత మా టిఫిన్ తింటామన్నమాట. సో మా టిఫిన్ కోసం నేను రెడీ చేసుకుంటాను. ఆ లోపు 1/2 hour అయిపోతుంది కదా, అక్కడికి వెళ్తాను. మీరు తినండి, నేను డాడీకి మా అమ్మకి టిఫిన్ చేస్తాను, ఓకేనా. తమ్ముడు కూడా పెట్టు. వాటర్ పెడతాను నేను. ఎక్కడ పెట్టాను? సరే తినండి. మేము బ్రెడ్ ఆమ్లెట్ అలా చేస్తూ ఉంటాము. ఒక్కొక్క రోజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాము, అంటే కొంచెం డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను. సండే కొంచెం స్పెషల్ గా ఉండాలని. ఈరోజు నేను ఒక దోశ మావు తెచ్చానమాట. ఎందుకంటే ఒకసారి ఇది ట్రై చేయండి అని. అంటే మల్టీ విటమిన్స్ ఉంటాయండి, మల్టీ విటమిన్స్ పౌడర్ అనమాట. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ప్యూర్గా చేసి పెడతారంట. సో మేము ఈరోజు ప్రొవిజన్స్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాము. ఇది ఒకసారి ట్రై చేద్దాంలే ఈ రోజు అని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే ఇది ఏంటి అంటే దోశ కానీ ఇడ్లీ కానీ అలా మనం
చేసుకోవచ్చు అనమాట. దోశ చేసేటప్పుడు మనం ఎలా అయితే కలుపుకుంటామో పిండిని, ఆ విధంగా ఈ పిండిని కలుపుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది వేసేసిన తర్వాత ఒక 5 minutes కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించేస్తాను, చూద్దాం. ఓకేనా? ఇలాంటి బౌల్లో పౌడర్ నేను అంటే మనం దోశ తినే క్వాంటిటీని బట్టి పౌడర్ తీసుకోండి, పిండి తీసుకోండి. కొంచెం ఒక 2-3 దోశలు తినే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసేసుకుంటే బాగుంటుంది, వేస్ట్ చేయకుండా. ఏంటి చూడండి, ఇక్కడ నేను 1 కప్పు తీసుకుంటున్నాను. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకోండి. అంటే నేను ఒకసారి దోశ చేశాను కదా నానబెట్టి, ఇది ఇన్స్టెంట్ దోశ కోసం అన్నమాట. పౌడర్ రెడీ చేసి ఇస్తారు, మనం చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మసాలా దోశ లాగా కూడా వేసుకోవచ్చు, ఇష్టం అండి, ఆప్షనల్. అది కలిపేసాను కదా, ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి. అని ప్రొవిజన్స్ కొత్తగా తెచ్చుకున్నాం కాబట్టి. నేనైతే చట్నీలు చేసేటప్పుడు ఖచ్చితంగా నేను అందులో కరివేపాకు అనేది వేస్తానండి. దోశ చట్నీ చేస్తూ ఉంటాను కదా అప్పుడు అనమాట. చూడండి, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని పుట్నాలు యాడ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసాను. చింతపండు వీడియో పెట్టాను కదా, ఆవి చింతపండు ఇది. లోపల సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఇలాగ స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు వస్తుంది. అందుకని ఇలా పెట్టేశారు. ఇలా పెట్టి పంపించింది మా మమ్మీ. ఇది చల్లగా అయిపోయే లోపు మనము దోశ చేసేసాం. ముజీ చట్నీ గ్రైండ్ చేద్దురా అంటే ఒక్కదాన్నే చేస్తున్నాను కదా, తనని కూడా పిలుస్తున్నాను. ఏం చేయరు, అప్పుడప్పుడు పిలిస్తే చిన్న చిన్న హెల్ప్ చేస్తుంది కదా, అది పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేది. చూడండి, దోశ పిండి ఇలా ఉందండి. మనం దోశని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ క్వాంటిటీలో పెట్టుకోవాలి. నేను ఇది ఆఫ్ చేస్తాను, సౌండ్ ఎక్కువగా వినిపిస్తున్నట్టు. చూడండి, మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు. కొంచెం ఆయిల్, మిలెట్ అంటారనమాట. ఇది మల్టీవిటమిన్, మీకు అర్థమయ్యేలాగా మల్టీవిటమిన్ పౌడర్ అని చెప్పాను నేను. కదండి, ఆ విధంగా ఉందన్నమాట. కలర్ కొంచెం బ్లాక్ గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇలా గుర్తుపెట్టుకోండి, మనం దోశ కానీ ఇడ్లీలు కానీ ఇలాంటి వాటిలో పెట్టామనుకోండి, కింద డైరెక్ట్ గా పెడితే ఏంటంటే ఆవిరి వచ్చి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం కింద ఉన్న దోశ కానీ లేదంటే వాటికి అంటుకుంటూ ఉంటాయి కదా. అదే కింద ప్లేట్ కానీ లేదంటే చిన్న ఏదైనా పెట్టామనుకోండి, అప్పుడు ఆ వాటర్ అనేది ఇందులో ఉండిపోతుంది. ఇది ఒక టిప్ అన్నమాట. అయ్యో, దోశ కాలిపోతుంది. చూడండి, ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసి ఇది పెట్టేసామనుకోండి, అప్పుడు ఆ వాటర్ అనేది ప్లేట్ అనుకుంటుంది అంటారనమాట. అంటే అన్ని ధాన్యాలు, ఒక 23 ధాన్యాలు అనమాట. నేను ఇందాక ప్యాకెట్ చూపించాను కదా, ఆ ప్యాకెట్లో 23 ధాన్యాలు అన్నీ కలిపి వాళ్ళు గ్రైండ్ చేశారనమాట. ఆ విధంగా ఇలాగ నచ్చని వాళ్ళైతే ఇలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అదే మనం బయట తీసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా తీస్తాను. లాస్ట్ టైం మల్టీ దోశలు నేను చేశాను కదా, ఆ విధంగా ఈ దోశ పిండి ఎలా చేపించుకోవాలనేది కూడా నేను వీడియో పెడతాను. ఓకేనా? ఇప్పుడైతే ఈ దోశలు ఎలా టేస్ట్ ఉన్నాయో అనేది చూద్దాం. మీరే తింటారా, పిల్లలకి పెట్టారా అనుకుంటున్నారా? పెడతానండి వాళ్ళకి కూడా. అంటే వాళ్ళకి ముందు ఆకలిస్తుంటుంది కాబట్టి వాళ్ళకి అది చేసి పెట్టేస్తానమాట. ఈ దోశలనే కావు, మా టిఫిన్ ఏది చేసుకున్నా కూడా తర్వాత మళ్ళీ వాళ్ళకి పెడతాను. అందుకని ఇద్దరు వాళ్ళ ఫోన్ చూసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి ఒక దోశ సగం చేసి పెట్టేస్తాను.
కొంచెం ఒక ముక్క తిన్నా కూడా వాళ్ళకి చాలా హెల్దీ కదా. సో నేను బౌల్లో పెట్టేనా. ఈ కారం పొడి వచ్చేసి నేను సపరేట్ గా చేశానండి. ఇడ్లీ ఆర్ దోశలోకి యూజ్ అవుతుందని చేశాను అనమాట. చాలా హెల్దీ ఇది కూడా. ఈ వీడియో నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, అది చేస్తాను. కానీ ఈ కారం పొడి ఈ దోశలోకి తింటున్నాం అనమాట. ఇప్పుడు నేను తిని చూపిస్తాను, ఓకేనా. అయితే ఈ దోశలు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. అన్ని ధాన్యాలు కలిపి 23 ధాన్యాలు అని చెప్పాను కదా, అన్ని కలిపేసి ఇవి చేశారనమాట. పౌడర్ లాగా వాళ్ళు చేసి పంపించారు కదా, దాన్ని దోశ చేసి పంపించేసాను కదా నేను. ఇది ఇన్స్టెంట్ దోశలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా, చాలా హెల్దీ కూడా. దాంతో పాటు నేను కారం పొడి కూడా చేశాను కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మీకు ఒకవేళ ఈ దోశలు ఇలా తినడం ఇష్టం లేకపోతే, కారం పొడి అలాగే చట్నీలో ఇష్టం లేకపోతే, మనం రైస్లోకి ఏ కర్రీ అయితే వాడుకుంటామో ఆ కర్రీ తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా, చాలా హెల్దీ కూడా ఉంటుంది. అరే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను ఇవి అన్నీ ఒక పౌడర్ లాగా చేస్తాను, అది కూడా నేను వీడియో చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి, ఓకేనా. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంట్లో అంట్లు ఉంటాయి కదండి, ఆ పనులు నేను చేసేస్తానమాట. మా సార్ కూరగాయలు తీసుకురావడానికి లేదంటే ఏదైనా నాన్ వెజ్ తీసుకొస్తారు కదండి సండే రోజు, దానికోసమని బయటికి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు నేను మా మిన్నిగాడు మేము ముగ్గురం ఇంట్లో స్నానాలు చేసేసి రైస్ ఏదైనా స్పెషల్గా వండాలనుకుంటే వండుతారనమాట. ఈ రోజు అయితే నేను పలావ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పలావ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మేము నార్మల్ రైసే వండేస్తామండి, వైట్ రైసే వండేస్తాను. ఈరోజు చేయాలనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ మా హనీమిని ఇద్దరు కూరగాయలు తెచ్చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేస్తారు మా సారు. పెట్టేస్తే వాళ్ళిద్దరూ అన్నీ సర్దిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ చేస్తాం కదా, మా సార్ చాలా బాగా చేస్తారనమాట. టేస్టీగా ఉంటుంది. నాకు కూడా వచ్చు, కానీ తన చేతితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అందుకని నేను ఇలాగా పిల్లలకి మా సార్తో చూపిస్తున్నాను అనమాట. ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ మేము ఇదంతా అయిపోతుంది కదండి, అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినేస్తామన్నమాట. అయితే నేను ఏమేమి చేస్తున్నానో చూపిస్తాను ఇప్పుడు చూడండి. చికెన్ చేశాను, చికెన్ కర్రీ, అలాగే పలావ్ చేశాను అనమాట. చికెన్ ఎక్కువగా తెచ్చుకోమండి, ఎక్కువగా మటన్నే తీసుకొస్తాం, ఎందుకంటే తినరనమాట మా ఇంట్లో పిల్లలు. కానీ ఈసారి పలావ్ చేశాను కాబట్టి చికెన్ తీసుకొచ్చారు మా సారు. ఇదంతా రెడీగా ఇక్కడ పెట్టేసాము, ఇప్పుడు తిని చూపించేస్తాము. రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటేంటి, చికెన్ చేశాను, పలావ్ చేశాను, అలాగే పెరుగు చట్నీ, ఆనియన్స్, లెమన్, కీరా ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. అది ఇప్పుడు మా హనీమినికి నేను తినిపించేసాను ఆల్రెడీ. ఇప్పుడు మేము తింటున్నాం. వాళ్ళు పలావ్ కానీ బిర్యానీ కానీ ఎక్కువ తినరండి, అందుకోసం నేను వాళ్ళ కోసం ఆల్రెడీ వైట్ కలర్ రైస్ వండేసాను, కర్రీతో తినిపించేసాను అనమాట. వాళ్ళకు ఒకవేళ కావాలనుకుంటే మాతో పాటు కూర్చొని తింటాను. ఇప్పుడు నేను ఇది పెట్టేస్తాను మా సార్కి. అది నీ దగ్గర నీకు ఇస్తుంది, వేయమంటావు. కొంచెం పెరుగు కర్రీతో తిన్నాక తర్వాత పెరుగు చట్నీ బాగుంది. చెప్పు త్వరగా సండే స్పెషల్ పాలు, చికెన్ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి చూసారు కదా. అలా చెప్పు ఎలా ఉంది? చాలా బాగుంది. నచ్చిందా? మా ఇంట్లో సండే ఇలా జరుగుతుంది అనమాట. మనం వెంటనే పడుతుంది కాబట్టి చూడడం అలవాటు, మా ఇద్దరికి అలవాటు ఫస్ట్ నుంచి. కానీ పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట.
వాళ్ళకు కూడా డాడీ ఒక థియేటర్ లాగా ఫోన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుంటాం. మూవీస్ కానీ లేదంటే ఇలాగా ఎక్కువగా డీ చూడడం అలవాటు చేస్తాను. మూవీ చూసేప్పుడు నేను మీరు కూడా చూడండి.